హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజయ్ వ్లాగ్స్. ఈ మధ్య నా వంట వీడియోలు అయితే ఏమీ రావట్లేదు కదా, అందుకని చెప్పేసి ఒక కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. ఈ రెసిపీ అయితే ఎవరికి తెలియదు, ఎప్పుడు చూసి ఉంటారు కూడా. ఆనియన్ పచ్చడి అంటే అందరికీ తెలుసు అనుకుంటారేమో. ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్. ఆనియన్ అంటే ఆనియనే కాదు, కందిపప్పు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి చాలా ఈజీగా అండ్ హెల్దీ రెసిపీ చేస్తున్నాము. దీంట్లో శనగకాయ గింజలు ఇంకా పచ్చిమిర్చి అలాంటివి కూడా ఏమీ యూస్ చేయట్లా. ఎండుమిర్చితోనే ఇంక పచ్చడి నిల్వ కూడా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, మినపగుళ్ళు, కందిపప్పు ఎన్ని తీసుకున్నామో మినపగుళ్ళు కూడా సేమ్ అంతే క్వాంటిటీ అయితే తీసుకోండి. ఒకవేళ కందిపప్పు తినడం వల్ల కొంతమంది గ్యాస్ ట్రబుల్ అలా వస్తూ ఉంటుంది కదా, ఒకవేళ దాని క్వాంటిటీ తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు. ఇవన్నీ కూడా మంచిగా రెడ్డిష్ కలర్లో వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సేమ్ అదే క్వాంటిటీతో ధనియాలు కూడా తీసుకోవాలి. కొంచెం అవి ఎగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే రెండు ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఈ ధనియాలు కూడా వేస్తున్నాను. ఇంకా జీరా కూడా దాంట్లో హాఫ్ అయితే వేసుకుని, మీరు ఎంత వేసుకుంటున్నారో అట్లా. మరీ ఎక్కువ వేసుకున్నా కానీ మరీ ఎక్కువ జీరా ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా, ఒకవేళ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలంటే మంచిగా ఫ్రై అవుద్ది. చక్కగా స్మెల్ కూడా మంచిగా వస్తుంది వేగేటప్పుడు. ఈ పచ్చడి ఇంకా చాలా రోజులు నిల్వ ఉంటుంది. అన్నంలో కావాలని అన్నంలో వేసుకోవచ్చు, ఇంకా టిఫిన్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వాటర్ యాడ్ చేసుకొని ఇంకా టిఫిన్లో తినాలంటే సూపర్ ఉంటుంది. మేము రైస్లో తిన్నాము, ఇంకా టిఫిన్లో మెయిన్గా అయితే ఎక్కువ టిఫిన్లోనే వాటర్ యాడ్ చేసుకొని చక్కగా చట్నీ టైప్లో తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నేను కొంచెం పత్తం చేయాలి కదా, శనగకాయ గింజలో వేరుశనగ గింజలో తినకూడదు కదా చట్నీ, అందుకని చెప్పేసి నాకైతే బాగా యూజ్ అయింది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది. రోజు కారం పొడి వేసుకొని పత్తం చేసే వాళ్ళకైతే కందిపప్పు మినపగుళ్ళు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇంకా మంచి స్మెల్ కూడా వస్తుంది, చక్కగా ఫ్లేవర్. ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇవి కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటాయి, మంట ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఎండుమిర్చి కొంచెం వేస్తున్నాను. ఇంకా మీ టేస్ట్ తగ్గట్లు మీరు తినే కారం పట్టి యాడ్ చేసుకోండి ఎండుమిర్చి అనేవి. ఒకవేళ ఫ్రై చేసుకునేటప్పుడు సగానికి ఇరిపైన 2 పీసుల్లా చేసైనా వాటిని అలా అయినా ఫ్రై చేసుకోండి. అలా చేస్తే త్వరగా ఎగుతాయి. ఇంక దీంట్లో అయితే ఒక చిన్న సైజు అల్లం ముక్క అయితే తీసుకుంటున్నాను. అది కూడా వేస్తే మంచిగా ఫ్లేవర్ బాగుంటుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్దీకి కూడా. ఈ టైంలో ఇంక ఈ సీజన్లో అందరికీ కోల్డ్ కాఫ్ అన్నీ కదా, ఇంకా ఇలా వేసుకున్నామంటే టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్దీకి కూడా మంచిది. కోల్డ్ కాఫ్ కూడా రావడానికి కొంచెం కంట్రోల్ అవుద్ది కదా. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, అంతా కూడా ఫ్రై అవుతుంది. చాలా ప్రాసెస్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఈ జస్ట్ ఫ్రై అయినాయి అంటే ఇంకంతే, చాలా బాగుంటుంది. ఇంకా పచ్చడి కూడా వీటితో ఏం పచ్చడి అవుద్ది అనుకుంటారు కానీ పచ్చడి కూడా ఎక్కువే అవుద్ది. చక్కగా అన్నీ కూడా మిక్సీ పట్టేసేటోళ్ళలోకి ఇంకా దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే పొడి టైప్లో అయిపోద్ది, పౌడర్ లాగా. ఇప్పుడైతే ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే పచ్చడి ఎక్కువ నిల్వగా ఉండాలి కాబట్టి ఫ్రై చేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది. లేకపోతే ఆగినట్లు ఉంది అని అంటే పచ్చడి అనేది త్వరగా పాడైపోద్ది. మన ఇంట్లో ఒక్కొక్కసారి అన్నీ ఉన్నా కానీ ఏమి తినబుద్ధి అవ్వదు, ఏం చేసుకోబుద్ధి అవ్వదు కదా. అలాంటి టైంలో చక్కగా క్విక్ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చక్కగా వేడి అన్నంలో అలా వేసుకొని తిన్నారంటే సూపర్ ఉంటుంది. ఇంకా పెద్దగా బయట నుంచి తీసుకొచ్చే అంటే ఏమి ఉండవు కదా, అన్నీ ఇంట్లో ఉన్నాయి, ఈజీగా దొరుకుతాయి ఇంట్లోనే. ఎండుమిర్చి అయితే వేగిపోయింది. ఇంకా వీటిని అయితే చల్లార్చుకొని మిక్సీ ఆడేసుకోవడమే, పౌడర్లా చేసుకోవడము. పిల్లలు ఉన్నప్పుడు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో వంట వీడియోలు చేయడం అయితే చాలా కష్టమే. ఇంకో పక్కన పిల్లలు ఏడుస్తూ ఉంటారు, కరెక్ట్గా అంటూ ఉంటారు కదా. మనం అన్నం తినేటప్పుడే చిన్న పిల్లలు ఉన్నారు అంటే అదే టైంలో ఏడుస్తూ ఉంటారు. ఇంకా అలాంటప్పుడు మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇంకెంత ఇబ్బంది పడతారు చూడండి. అందుకని చెప్పేసి నేనైతే ఈ మధ్యన అయితే వంట వీడియోలు అయితే ఏం చేయట్లేదు. జస్ట్ నార్మల్గా ఇంట్లో ఉన్న వీడియోస్ అయితే తీసి అవే పోస్ట్ చేస్తూ ఉన్నాను. చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం కదా, అది కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు కొంచెం ఉడకనిస్తే చాలు. గింజ తీసింది. ఒకసారి అయితే గింజలు ఏమన్నా ఉన్నాయి చెక్ చేసుకోండి. ఒకవేళ గింజలు ఏమన్నా ఉన్నాయి అని అంటే చేదుగా ఒగరుగా అలా ఉంటుంది, చెక్ చేసుకొని నానబెట్టుకొని ఇలాగ కొంచెం మరగనివ్వండి. ఇదైతే ఇందాక మిక్సీ జార్లో వేసాము కదా, అంతా కూడా గ్రైండ్ చేసాము.
చూడడానికి కారం పొడిలా ఉంది కదా, కానీ కారం పొడి కాదు. దీంట్లో అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఉప్పు కూడా ఏమీ వేయలేదు. మ్యాక్సిమం చాలా వరకు గల్లుప్పు యూస్ చేయడానికి చూడండి, సాల్ట్ కన్నా కానీ. ఇంకా నేనైతే ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఉప్పు దీంట్లోకి ఒక 2 ఆనియన్స్ అయితే వేస్తున్నాను, అవి కూడా కట్ చేసేస్తున్నాను చూడండి. అవి కూడా మిక్సీ పట్టేటప్పుడు నలిగినట్లు అలా ఉంటే బాగుంటుంది. మరీ మెత్తగా ఆనియన్ పేస్ట్లా చేయమాకండి, అసలేం బాగుండదు. నలిగినట్లయితే బాగుండదు. దీంట్లో అయితే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. పచ్చి స్మెల్ వస్తుందేమో అనుకుంటారేమో కానీ పచ్చి స్మెల్ అయితే ఏమీ రాదు, ఫ్లేవర్ అయితే బాగుంటుంది. దీన్ని ఇంకా మనకు కావాల్సినప్పుడు కావాలి అనుకుంటే తాలింపు కూడా చేసుకోవచ్చు. ఆనియన్స్ వేయడం వల్ల ఆగదేమో అనుకుంటారేమో, అలా అయితే ఏమీ ఉండదు కూడా. ఇంకా నానపెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఒకసారి ఉడికించాము. దీన్ని ఎందుకు ఉడికించాము అంటే త్వరగా పాడకోకుండా ఉంటుందని చెప్పేసి. వాటర్ వేస్తే త్వరగా పాడైద్ది అంటారు కదా, అందుకని చెప్పేసి వాటర్ వేసే ముందు ఒకవేళ ఎక్స్ట్రా మీరు వాటర్ వేయాలనుకున్నా కానీ కొంచెం వెయిట్ చేసిన తర్వాత అప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా మిక్సీ పట్టేస్తే చూడండి పేస్ట్ ఏ విధంగా ఉందో. చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగున్నది. దీంట్లో ఇంకా ఏమైనా తక్కువైంది అనుకుంటే ఒక సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. పచ్చడి అనగానే మనం ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేస్తూ ఉంటాం కదా, దీంట్లో అయితే ఎల్లుల్లిపాయలు కూడా ఏమీ యాడ్ చేయట్లేదు. దాని తగ్గట్టు ఈ రోజుల్లో ఎల్లుల్లిపాయ కాస్ట్ కొంచెం ఎక్కువ అయ్యింది. ఇంకా దీన్ని అయితే తాలింపు పెట్టేసుకోవడమే. ఒకవేళ ఇది వద్దు అనుకున్నా కానీ తాలింపు పెట్టుకోకపోయినా ఏం కాదు, పోపు పెట్టుకోకపోయినా. నేనైతే పోపు పెట్టుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది ఇంకొంచెం అని చెప్పేసి. పోపు పెట్టేటప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలనుకున్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పసుపు అయితే ఏం యాడ్ చేయట్లేదు. చూడండి పోపు పెట్టేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ ప్రాసెస్. చట్నీస్ అంటే చట్నీ లాగైనా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే అన్నంలో కూడా యూస్ చేసుకోవచ్చు. టిఫిన్స్లోకి, అన్నంలోకి, అన్నింటిలోకి యూజ్ అవుద్ది. మనం ఇలా చేసుకొని పెట్టుకొని బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే చట్నీలా కావాలనుకుంటే కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకొని చక్కగా ఇడ్లీలోకి, దోశలోకి మంచిగా తినేయచ్చు. ఇంకా దోశ పైన కూడా అప్లై చేసుకొని చక్కగా మంచిగా దోశలు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకా మన వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.